పరిశుద్ధుడైన పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాలమున మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చి మీ మనసులో ఉన్న మీ మాటలను ధ్యానించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి వర్తమానాన్ని మాకు అందించండి, మంచి ఆత్మీయ సందేశాన్ని ఇచ్చి మీ ప్రేమలో మీ కృపలో మేము వర్ధిల్లే మహాభాగ్యాన్ని మాకందరికీ దయచేయమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, చాలా సంతోషం. దేవుడు ఈ విధంగా మనల్ని అందరినీ ఒక చోట తన సన్నిధానంలో చేర్చి తన విలువైన మాటలు అందిస్తున్నందుకు నిజముగా క్రైస్తవ్యము, క్రీస్తును ధరించుకోవడము అనేది చాలా గొప్ప విషయం. అయితే లోకం నుంచి వేరయ్యి దేవునికి దగ్గరగా అవ్వడం అనేది నిజంగా చాలా ఉన్నతమైన విషయం. అయితే ఎప్పుడైతే మనం క్రైస్తవంలోకి వచ్చామో మనకి చాలా శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మనకి ప్రారంభమవుతాయి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వచ్చామో, దేవుని మరి ఆయన సన్నిధానంలో ఎప్పుడైతే చేరామో, లోకంలో ఉన్న అపవాది మనలను తన చెంతకు మరలా ఈ లోకాశల్లో తీసుకుని వెళ్ళి తన దగ్గరికి తీసుకుని వెళ్ళి వాడు వెళ్ళవలసిన పాతాళానికి, ఆ నరకానికి మనల్ని కూడా తీసుకుని వెళ్ళడం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా క్రైస్తవుడు అయినందుకు ఎంత బాధ ఉంటుందని ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి పేతురు గారు రాసిన పత్రికలో మనం ఒకసారి చదవగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. అంటే ఇదేదో ఒక వింత అనే ఆశ్చర్యం మీలో ఉండకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో ఎంతో సంతోషించుచు, ఎంతో మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించడి అని ఉంది. చూడండి, ఆనందం, సంతోషం క్రీస్తు శ్రమలలో ఉన్నప్పుడు సంతోషించండి అంటున్నాడు. సంతోషాన్ని మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటాం లోకంలో. విందులు, వినోదాలు, సినిమాలు, సరదాలు ఇవంతా లోకంలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చామో, ఆ దేవుని సన్నిధిలో వచ్చిన మనలను మరలా అపవాది తన వెంట ఈడ్చుకు వెళ్ళడానికి అగ్ని వంటి మహాశ్రమలను కలుగజేస్తాడు. దానిలో కూడా మీరు సంతోషాన్ని పొందండి, సంతోషించుడి అంటున్నాడు. ఇక 16వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, అందరి కోసం మాట్లాడుతూ, క్రైస్తవుడైనందుకు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు, క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవలెను అనుంది. క్రైస్తవుడు అయినందుకు బాధ, క్రైస్తవుడు కాకపోతే లోకంలో సంతోషమే, సరదాలే. కానీ క్రీస్తును ధరించుకున్న తర్వాత నిజంగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమంతా కూడా క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడికి బాధ అనుభవించాలి, తప్పదు. అయినా కూడా ఆ పేరును బట్టే మనం దేవునికి మహిమపరచాలి. ఇదే మాటను ఒకసారి మనం పౌలు గారు కొరంథీయులకు రాస్తున్న 2వ పత్రికలో ఆయన మాట్లాడుతూ, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఆయన మాట్లాడుతూ పౌలు గారు
దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని అనగా ఈ ప్రకృతి, ఈ సంపద, ఆస్తులు, అంతస్తులు, సిరులు, బంధాలు, బంధవ్యాలు, మనకున్నటువంటి ఎన్నో లోకంలో కనిపించేవన్నీ కూడా మేము చూడక అదృశ్యమైన వాటిని, అదృశ్యమైన వాటిని, అందులో పరలోకం, నరకం, ఇవి కంటికి కనిపించనివి, వాటిని మేము నిదానించి చూచుచున్నాము కనుక. ఆ కింద మాట జాగ్రత్తగా చదవండి. కష్టాలు, కన్నీరు, శ్రమలు అన్నాం కదా. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే క్షణమాత్రముండు మా చులకని శ్రమ అన్న. క్షణమాత్రమే ఉండు మా చులకని శ్రమ. క్షణమాత్రము. ఈ జీవితం 60-70 ఏళ్ళు అని మనం అనుకుంటే అందులో వచ్చే శ్రమల గురించి ఆయన మాట్లాడుతూ క్షణమాత్రమే ఉంటాయి అంటున్నాడు. ఏంటి ఈ మాటకున్న అర్థం? అందులో ఆయన చెప్పాలనుకుంటున్న భావం ఏంటంటే, ఒకసారి మనం ఆలోచిద్దాం. మనకున్న ఆయుష్ కాలం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. దానికి ముందు మన జీవితం ఉందా లేదా అని మనం ఆలోచిస్తే, మనం పుట్టక ముందు తల్లి గర్భములో 9 నెలలు ఉన్నాం. 9 నెలలు, 9 నెలల కాలం మనం ఉన్నాం. తల్లిలోకి రాకముందు తండ్రిలో ఉన్నాం. తండ్రిలోకి రాకముందు తాత గర్భంలో అనగా తండ్రి ఆయన గర్భంలో మనం ఉన్నాం. ఇలా మనం తండ్రుల గర్భాల గుండా వెనక్కి వెళ్ళిపోతే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాములో నుండి వచ్చిన వారే. యావత్తు భూమి మీద కాపురముండుటకు అపొస్తలుల కార్యం 17:26 చెప్తాడు. యావత్తు భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు. ఈ పుట్టుకను గురించి మనం ఆలోచించినప్పుడు నేను కానీ, మీరు కానీ, మీరంతా కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతే మనమంతా కూడా ఆదాములో ఉన్నాము. ఒకవేళ దేవుడు ఆదాములో నుండి మనలను, మరి ఇదిగో ఈ కాలం అంతా కూడా మనం ఆలోచిస్తే, ఈ కాలం అంతా మనం ఆలోచిస్తే ఎన్ని వేల సంవత్సరాలు మనం ఉన్నాము అంటే సుమారుగా బైబిల్ ప్రకారంగా 6-8 వేల సంవత్సరాలు అనుకోండి. ఈ కాలమంతా మనము ఆదాములో నుండి మనము ఆయా తండ్రుల గర్భాల గుండా దాటుకుంటూ వచ్చాము. ఇప్పుడు బ్రతుకుతున్న కాలం ఎంతంటే 60-70 సంవత్సరాలు. మన ముందున్న కాలం ఎంతంటే వేల సంవత్సరాలు. అక్కడ ఆదాముతోనే ఆగిపోలేదు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అంటే తండ్రి దేవుడైన యెహోవా నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఈ ఆత్మ దేవుని నుండి వచ్చింది. అంటే ఆదాము రాకముందు, మనము రాకముందు మనమంతా కూడా దేవునిలో ఉన్నాము. ఎంతకాలం ఉన్నామంటే తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని మోసే గారు ప్రార్థన చేస్తున్నారు. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. పర్వతాల పుట్టక ముందు, సృష్టి పుట్టక ముందు, ఏ కాలము ఏర్పడక ముందు దేవునిలో మనమంతా ఉన్నవాళ్ళము. ఎంతకాలం అంటే కోట్ల సంవత్సరాల కాలంలో మనం దేవునిలో ఉన్నాము. ఈ కాలానంతా బేరీ చేసుకుంటూ ఇప్పుడు బ్రతుకుతున్న కాలం ఎంత, మనము ఆల్రెడీ బ్రతికిన కాలం ఎంత ఆత్మలుగా, చనిపోయిన తర్వాత వచ్చే అనంత కాలము, శాశ్వత కాలాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు అనుభవిస్తున్న కాలము చాలా చిన్నది, చాలా అల్పము, చాలా స్వల్పము. ఈ అల్పమైన స్వల్పమైన ఈ కాలములో దేవుని కోసం పడే శ్రమ ఎంతది అంటే పౌలు గారు అంటున్నారు, క్షణమాత్రమే ఉండు మా చులకని శ్రమ అంటున్నాడు. ఈ కాలములో మనం దేవుని కోసం శ్రమ పడింది, ఈ కాలములో మనం దేవుని కోసం కష్టపడుతున్న కాలము చాలా స్వల్పము. దాన్ని ఆయన క్షణమాత్రమే ఉండు మా, అది కూడా చులకని శ్రమ, తేలికపాటి శ్రమ, చాలా నిదానమైన శ్రమ. ఎలాంటి శ్రమ? దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు కష్టాలు వస్తాయి, దేవుని కోసం ఆలోచిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. అది కుటుంబం నుంచి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు,
మన ఇరుగు పొరుగు వారి నుంచి ఎదురీతలు కావచ్చు. సువార్తకి వెళ్ళినప్పుడు ఎన్నో మరి శ్రమలు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఇవి మనకే కావు, యేసుక్రీస్తుకు కూడా తప్పలేదు. యేసుక్రీస్తు కూడా అనుభవించారు. ఒకసారి మనం లోకాసు వార్త మనం చదవగలిగితే, లోకాసు వార్త 9వ అధ్యాయంలో ఆయనే ప్రభువే స్వయంగా మాట్లాడుతూ అంటున్నారు చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనము. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది క్రీస్తును ధరించుకున్నాం అనగా ఈ ఈ శ్రమ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే దేవుని కుమారుడైన క్రీస్తు నుంచే. ఆయన శ్రమ పడ్డారు. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి ఆయన అన్నిటినీ మరి అనుభవించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమ చాలా తక్కువ. ప్రభువు వారు బహుశ్రమలు పొందడానికి సిద్ధమైపోయారు. అప్పుడే 3వ దినమున శాస్త్రుల చేత విసర్జింపబడి మరల చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. అంటే ఇక్కడ ఏమో మనం ఆలోచించారంటే శ్రమలతోనే జీవితం ముగింపు కాదు. యేసుక్రీస్తు వారు చెడిపోతారు, తిరిగి లేస్తారు. అంటే మనిషికి మరణం ముగింపు కాదు. ఈ శ్రమలతోనే మనిషి జీవితం ముగించిపోదు. ఈ శ్రమలను దాటి వెళ్ళిన తర్వాత మరో జీవితం మనకి ప్రారంభం అవుతుంది అని ప్రభువు చెబుతున్నారు. అయితే దానికి ముందు శ్రమలనే ఉంటాయి. ఆ శ్రమలను మనము అనుభవించాలి. చిన్న కాలం ఈ స్వల్ప కాలములో, ఈ తక్కువ జీవిత ఆయుష కాలంలో మనం దేవుని కోసం శ్రమపడే కాలము క్షణమాత్రము. ఈ కాలమంతా మనం ఒక పక్క వేసుకుని రాబోయే ఆ నిత్య జీవితం గురించి మరలా ఆ కాలం ఒక పక్క వేసుకొని మధ్యలో బ్రతుకుతున్న ఈ జీవిత కాలం గురించి మనం ఆలోచిస్తే చాలా స్వల్పము. రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు అదే మాట్లాడుతున్నారు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. మనము పిల్లలమైతే వారసులము దేవునికి, అనగా దేవుని వారసులము. మనము పిల్లలమైతే నిజంగా దేవుని పిల్లల, నిజంగా క్రీస్తును ధరించుకొని క్రైస్తవులు నిలబడిన వారా? అయితే మీరెవరో తెలుసా? దేవుని పిల్లలు మీరంతా. 17వ వచనంలో అనగా దేవుని వారసులము, కింద మాట, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తు ఎలా అయితే శ్రమ పడ్డారో, అనేక శ్రమలు అనుభవించడానికి భూమి మీదకి వచ్చారో, అలా క్రీస్తును ధరించుకున్న మనము కూడా శ్రమ పడితే క్రీస్తు తోడి వారసులము. మనం కూడా వారసులుగా మారాలా? దేవుడిచ్చే నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలా? అయితే భూమి మీద దేవుని కోసం శ్రమ పడాలి. ఎలా శ్రమ పడతాం? ఒక మంచిగా బ్రతికితే సమాజం చూడలేదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తే, అని మా అన్నయ్య గారు మాట్లాడినట్టు, ఏది చెప్పినా నమ్మేసే ఈ సమాజం దేవుని కోసం వాస్తవాలు మాట్లాడితే మనల్ని విసర్జిస్తుంది. చక్కగా బ్రతకండి అంటే మనకి తిరిగి కామెంట్ చేసే లోకం ఇది. మంచిగా బ్రతకమంటే మనల్ని అవమానపరిచే లోకం అది. ఇలాంటి లోకంలో కొద్ది కాలం శ్రమలు అనుభవించక తప్పదు. ఇంకొక మాట చదువుదాం ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రికలో ఈ విషయాలన్నీ కూడా మన పితరులు, మన ముందున్న తరాలు ఆయన మాట్లాడుతూ ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు మోసే విషయం తెలుసు కదండి. ఆయన మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలులో పుట్టినటువంటి మోసే, ఆయనకున్న ఆలోచన చూద్దాం ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు కలిపి ఉంటే నేను చదువుతున్నాను చూడండి. 24, 26 వచనాలు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని
ఆ తర్వాత పదం చూడండి, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, అల్పకాలము అనేసాడు. క్షణమాత్రం ఉండు చులకని శ్రమ అని పౌలు ఎలా అయితే మాట్లాడారో, దానికి ముందే మోసే గారికి అర్థమైపోయింది, ఇది నేను బ్రతుకుతున్న బ్రతుకు చాలా అల్పమైనది. ఈ అల్పకాలములో ఈ పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు ఆయన. అందుకే ఫరో కుమారుడిగా పిలువబడ్డానికి ఇష్టపెట్టుకోలేదు. దేవునికి నేను వారసుని, దేవుని లోకానికి నేను వారసుని. అలా వెళ్ళాలి అంటే నేను భూమి మీద కొద్ది కాలం శ్రమ పడాలి. ఏమంటే దేవుడు కష్టాన్ని సంతోషాన్ని రెండింటినీ లోకంలో పెట్టాడు. సుఖ దుఃఖములను జత చేశాడు భూమి మీద. సుఖాన్ని దుఃఖాన్ని ఈ రెండింటిని భూమి మీద అనుభవించాలి. కానీ ఒక విషయం మీకు తెలుసా, చనిపోయి వెళ్ళిన తర్వాత ఈ భూమిని మనం వీడి వెళ్ళి మన ఆత్మను చూశారు, ఇది వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటే ఉంటుంది, ఉంటే సుఖము లేదా కష్టం, ఉంటే నిత్య సంతోషము లేదా నిత్య నరకము అన్నాడు దాని పేరు. మనకు తెలుసండి, ధనవంతుడు గారు మీకు తెలుసు, ఓదారంగ వస్త్రము ధరించుకొని ప్రతిదినము సుఖపడిన వాడట. ప్రతిదినము సుఖపడిన వాడు అంటే ఇదే జీవితం అనుకుని భరించాడు, ఇదే జీవితం అని హ్యాపీగా గడిపాడు. చనిపోయిన తర్వాత చాలా బాధపడుతున్నాడు. చాలా బాధపడుతూ వేతన పడుతూ ఆయన అంటున్నాడు, నా యందు కనికరపడండి అంటే ఇక్కడ సంతోషించిన వ్యక్తి ఒక్కసారిగా బాధల్లోకి వెళ్ళిపోయాడు, వేదనలోకి వెళ్ళిపోయాడు. ఈ భూమి చాలా తక్కువ ఈ విశ్వంతో పోల్చుకుంటే. అందులో ఈ మానవుడు ఉన్న ఈ భూమి, ఆయన సంపాదించిన సంపాదన కానీ ఇవన్నీ చాలా స్వల్పము. కానీ మనిషికి అర్థం కావడం లేదు ఏంటంటే, మరణించిన తర్వాత ఒక నిత్యమైన జీవితం నాకు ఉంది. ఆ జీవితం కోసం భూమి మీద పెట్టిన ఈ పరీక్షా కాలంలో నేను బ్రతకాలి. ఈ బ్రతుకులో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఆయన అనాథ సంకల్పాన్ని నేను గుర్తెరిగి బ్రతకాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అలా మర్చిపోయి నిత్యమైన నరకానికి వెళ్ళిపోతున్నాడు. ధనవంతుడు ఎలా అయితే భూమి మీద బహు సుఖంగా బ్రతికి మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు, అలాంటి పరిస్థితిలో నేటి జనాభా ఉంది. అటువంటి వారికి సువార్త ప్రకటించాలి, దేవుని విషయాన్ని చెప్పాలి, దేవుని ప్రేమను చెప్పాలి, దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలి. ఇలా చెప్పే క్రమంలో మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా అవి అన్నీ కూడా చులకని శ్రమ అని మనం భావించాలి. ఇప్పుడున్న జీవితం రాబోయే జీవితంతో పోల్చుకుంటే చాలా చిన్నదని మనం భావించాలి. ఏమండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది, చదవండి. 9వ అధ్యాయం 6వ వచనం. మరణించిన తర్వాత వెళ్ళిపోయే వారి పరిస్థితిని గురించి ఆయన యోహాను గారు రాయిస్తూ 9వ అధ్యాయం 6వ వచనం, ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం కదండి ఆత్మలుగా. వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ రోదన అక్కడ ఏముంటుందంటే ఎప్పుడు ఏడ్పును పండ్లు కొరుకుటే ఉంటుంది. అలాంటి ఆ రోజుల్లో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చచ్చిపోవాలనుకుంటారు, ఏమిటి జీవితం, చచ్చిపోయినా బాగుంది అనుకుంటారు. కానీ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. చావవలెనని ఆశపడుతురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మరణమే పారిపోతుంది, అలాంటి జీవితం వస్తుంది. నిత్య నరకం అది, నిత్యమైన బాధది. అలాంటి బాధల కలిగిన లోకంలోకి మనం వెళ్ళిపోతాం ఈ భూమిని వీడిన తర్వాత. అందుకే భూమి మీద బ్రతుకున్నప్పుడే కష్టమైన దేవుని కోసం బ్రతకాలి, శ్రమైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, కొద్ది కాలమే అని మనం భావించాలి. ఇలా భావించి మనం భూమి మీద బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వబోయే ఆ నిత్యమైన రాజ్యం అనంతమైనది, ఆనందకరమైనది. అలాంటి ఆనందకరమైన ఆ లోకానికి వెళ్ళే ముందు వచ్చే ఈ శ్రమలు చాలా చిన్నవండి. చూద్దాం, ఆ మాట కూడా చూసి మనం ముగించుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతున్నానండి. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరి కోసం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అపవాది కోసం మాట్లాడుతున్నాడు. మనం ఆ 7-8 వచనాల్లో దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఆయన ప్లాన్ వాడికి ఉంది. మీరేం చేయాలంటే భూమి మీద విశ్వాసులుగా బ్రతుకుతున్న మీ సహోదరులందరూ ఇదిగో ఇలాంటి శ్రమలే కలుగుతున్నాయి. కాబట్టి మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, అక్కడ కూడా చూడండి, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణలుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు మనకు బలపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. కొద్ది కాలం మనం శ్రమపడాలి, కొద్ది కాలము దేవుని కోసం మనం కష్టాలు అనుభవించాలి. అలా అనుభవిస్తే దేవుడు నిత్యమైన జీవితాన్ని మనకిస్తాడు. ప్రియులారా, భూమి మీద ఉండే ఈ అశాశ్వతమైన జీవితం రాబోయే శాశ్వతమైన జీవితంతో పోల్చుకుంటే ఈ భూమి మీద వచ్చే శ్రమలు చాలా చిన్నవి, చాలా తక్కువ. చివరికి ఇంకొక వచనం మీకు చూపించేసి ముగించేస్తాను. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని చదివి మనం ముగించుకుందామండి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. శోధన రాకూడదని మనం ప్రార్థించకూడదు, రావాలి. వాటిని మనం అనుభవించాలి, దాన్ని మనం సహిస్తే ధన్యత. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? దేవుడిచ్చే నిత్యమైన జీవితానికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే క్షణకాలపు శ్రమల గురించి మీరు ఆలోచించకండి. శాశ్వత కాలపు నరకం ఒకటి ఉంది. దాని నుంచి తప్పించబడాలంటే భూమి మీద దేవుని ఇష్టాన్ని, కష్టమైన దాన్ని మనం కొనసాగించాలి, సువార్త ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి. నిజంగా అన్నయ్య గారు చేస్తున్న సేవ చాలా గొప్పది. నేను వచ్చి చూసినప్పుడు, ఆ పిల్లలతో మమేకమైనప్పుడు, అక్కడ ఉన్న వాతావరణం చూసినప్పుడు, దేవుని పిల్లలుగా ఎలా ఉండాలో, దేవుని సేవ అంటే ఎలా చేయాలో, ప్రేమతో ఎలా బ్రతకాలో నాకు ఆ రోజు చాలా మరి ఆనందం అనిపించింది. ఇది భూమి మీద మనం దేవుని కోసం బ్రతకాల్సిన బ్రతుకు కొద్ది కాలమే. అలా మనం బ్రతికి దేవుడిచ్చి ఆ జీవి కిరీటాన్ని మనం పొందుకోవాలని మరి ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరికగా కాదు, నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ఈ మాటలన్నీ మీకు మరి దేవుడు ఇలా మీరు బ్రతకాలి భూమి మీద ఇచ్చాడు. కాబట్టి ఆ బ్రతుకును బ్రతికి దేవుడున్న మహాలోకానికి మనమందరము చేరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సమయంలో చాలా మంచి సంగతులు మనందరం